హాయ్ అండి, ఈ వీడియోలో మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. చాలా సింపుల్గా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ఫస్ట్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 kg మటన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ రాళ్ళు యాడ్ చేస్తున్నాను, మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక గుప్పెడంతా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసిన తర్వాత ముక్కలు సగానికి సగం లేదా ముప్పావు అంతా మునిగేలాగా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ పైన ఈ మటన్ ని మనం మూత పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తరువాత ప్యాన్ లోకి నేను చూపిస్తున్న మసాలా దినుసులు తీసుకోండి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోండి. వీటితో పాటే కొన్ని కరివేపాకు రెమ్మలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను 4 యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు, చక్కగా వేగిపోతాయి. వీటన్నిటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మన మెయిన్ మసాలా అయితే రెడీ అయిపోయింది, పౌడర్. ఇప్పుడు ఒక 6 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ తగ్గేంత వరకు వెయిట్ చేసి తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకోండి. ముక్కలు అయితే మనకు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ప్యాన్ లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు మరియు సోంపుని కలిపి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఉల్లిపాయలు చక్కగా రంగు మారిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దానిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసేసి అలాగే మటన్ ఉడికించుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్ లో మీరు మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి కలిపేసి మొత్తాన్ని హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ చూసారా, సగానికంటే కూడా తక్కువగా మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. అంతలా ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్ లోనే పెట్టి కలుపుకోండి. తొందరగా ఈ వాటర్ అంతా కూడా చిక్కబడిపోయి మనకు ఆ లిక్విడ్ అనేది లేకుండా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేయచ్చు. ఫైనల్ గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కాస్త తరిగిన కొత్తిమీర వేసేసి వేడిగా ఉన్నప్పుడే కలిపి వేడి రైస్ లోకి దీన్ని కలుపుకొని తిని చూడండి. ఇంకా ఈ మటన్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ లో కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.